హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచ్చటెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేటప్పటికి మనకి అమెజాన్లోని, ఫ్లిప్కార్ట్లోని కూడా బిగ్ బిలియన్ డే సేల్స్, అలాగే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి కదా. మేబీ 26 నుండి అనుకుంటాం. ఈ సేల్స్ పార్టిసిపేట్ చేయాలంటే మన దగ్గర కొన్ని ఎక్విప్మెంట్స్ అయితే ఉండాలి. ఇందులో మనం ముఖ్యంగా వచ్చేటప్పటికి క్రెడిట్ కార్డ్స్ అనేటువంటి ఉండాలన్నమాట. ఎందుకంటే వీళ్ళు ఆఫర్స్ అనేటువంటి ఎక్కువ క్రెడిట్ కార్డ్ మీద తీసుకోవడం జరుగుతుంది. ఇందులో మీ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ హెచ్డిఎఫ్సి ఉండాలి, ఆ తర్వాత ఎస్బీఐ ఉండాలి, ఆ తర్వాత మనకి ఐసిఐసిఐ ఉండాలి, యాక్సిస్ బ్యాంక్ ఉండాలన్నమాట. ఈ 4 క్రెడిట్ కార్డ్స్ అయితే మీ దగ్గర ఉంచుకోండి. మిగతా క్రెడిట్ కార్డు కూడా ఉండటం మంచిదే, కాకపోతే వాటితో కంపేర్ చేసుకొని వీటి మీద ఎక్కువ ఆఫర్స్ అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఈ వీడియోలో నేను మీకు 32 సెగ్మెంట్ దగ్గర నుండి 55 సెగ్మెంట్ వరకు మీరు ఈ ఆఫర్లో ఫోకస్ చేయవలసినటువంటి స్మార్ట్ టీవీస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు చాలా యూజ్ఫుల్ ఉంటుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి. ఏ ఒక్క టీవీని కూడా మీరైతే మిస్ చేయకండి ఫ్రెండ్స్. సో ఓకేనా? అలాగే భయ్యన్న స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో ఎండ్ వరకు చూస్తున్నారు, మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే పొందుతున్నారు, కాకపోతే వీడియో లైక్ చేయడం మర్చిపోతున్నారు. అబ్బా, మీరు చేసేటువంటి ఒక్క చిన్న లైక్ కదా నా మోటివేషన్, అలాగే ఎంకరేజ్మెంట్గా ఉండి ఇంకా మంచి మంచి వీడియోస్ని మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. ఫ్రెండ్స్, ముందుగా మనం 32 సెగ్మెంట్ యొక్క టీవీస్ గురించి చూద్దాము. ఇందులో ఫస్ట్ టీవీ వచ్చినప్పుడు ఎల్జీ నుండి వస్తుంది. ఈ టీవీ మీద ఖచ్చితంగా ఒక మంచి డిస్కౌంట్ అయితే వీళ్ళు తీసుకొస్తారు, ఎందుకంటే ఇది 2023 వెర్షన్. అలాగే ఎక్కువ మంది పర్చేస్ చేసే టీవీ కూడా ఇదే 32 సెగ్మెంట్లో అయితే. సో దీని యొక్క స్పెసిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే ఇది హెచ్డి రెడీ ప్యానల్తో రావడం జరుగుతుంది. ఇది హెచ్ఆర్10 సపోర్ట్ ఉంటుంది. అలాగే దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే A5 5th జనరేషన్ AI ప్రాసెసర్ అయితే వీళ్ళు తీసుకురావడం జరుగుతుంది. గతంలో ఈ టీవీని మనం చాలాసార్లు రివ్యూ చేసామట. సో మన డిస్ప్లే పెర్ఫార్మెన్స్ అయితే చాలా మంచిగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఈ టీవీలో మనకు వెబ్ వాయిస్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తూ ఉంటారు. సౌండ్ విషయానికి వచ్చినట్టయితే 16 వాట్స్ స్పీకర్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఈ స్పీకర్స్ VR సరౌండింగ్ సౌండ్స్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే ఇందులో 1.5 GB ర్యామ్, 8 GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. అలాగే మనకి రిమోట్ వచ్చినప్పుడు 2 టైప్ టీవీస్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ వచ్చేటప్పటికి ఏమో మనం రెగ్యులర్ రిమోట్ అనేటువంటిది ఉంటుంది. సెకండ్ వచ్చినప్పటికి మ్యాజిక్ రిమోట్ అయితే వేస్తారు. ఈ రెండింటిలో మన డిఫరెన్స్ రెగ్యులర్గా అయితే 2000 అయితే ఉండడం జరుగుతుంది. మీరు సేల్లో ఫోకస్ చేయవలసింది మ్యాజిక్ రిమోట్ ఉన్నటువంటి టీవీ మీద మీరు ఫోకస్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇందులో మనకి వైఫై అయితే 2.5 GHz బ్యాండ్కి సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ వెర్షన్ 5.0తో రావడం జరుగుతుంది అనమాట. అలాగే కనెక్టివిటీ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని పోర్ట్స్ కూడా ఈ టీవీలో ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఈ సేల్లో మీరు టీవీ మీద అయితే ఫోకస్ చేయండి. 32 సెగ్మెంట్లు అనమాట. అలాగే మన సెకండ్ టీవీ వచ్చినప్పుడు షామీ నుండి రావడం జరుగుతుంది. ఇది రీసెంట్గా లాంచ్ చేసిన టీవీ, మోడల్ నెంబర్ మీకు పైన ఉంది. ఇది 2024 వెర్షన్. సో దీని యొక్క డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే ఇది హెచ్డి రెడీ ప్యానల్తోనే వస్తుంది. ఇందులో వివిడ్ కలర్ ఇంజిన్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తూ ఉంటారు. సో మన డిస్ప్లే వైజ్ అయితే మంచి పెర్ఫార్మెన్స్ మనం అయితే నోటీస్ చేయగలుగుతున్నాం అన్నమాట. అలాగే దీంట్లో క్వాడ్ కోర్ A35 ప్రాసెసర్ అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేశారు. అలాగే మ్యాలీ G52 MP2 జీపీ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. సో మన పెర్ఫార్మెన్స్ కూడా మంచిగానే ఉండడం జరిగింది. ఈ టీవీ మనకి గూగుల్ టీవీ OS విత్ ప్యాచ్ వాళ్ళతో రావడం జరుగుతుంది అనమాట. సో అలాగే 20 వాట్స్ డాల్బీ సౌండ్స్కి అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. DTS విర్చువల్ ఎక్స్ టెక్నాలజీ కూడా ఈ టీవీ సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే 1.5 GB ర్యామ్, 8 GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. వైఫై వచ్చేటప్పటికి ఓన్లీ 2.5 GHz బ్యాండ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ వెర్షన్ 5.0తో వస్తుంది. అలాగే మనకి ఇందులో కావాల్సినటువంటి పోర్ట్స్ అన్ని కూడా వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు. ఈ టీవీ కూడా మనకి ఓవరాల్ పెర్ఫార్మెన్స్ అయితే మంచిగానే ఉంది. సో మీరు కూడా ఈ టీవీ మీద ఒక లుక్ అయితే వేయండి. ఆఫర్లో మంచి తక్కువ ప్రైస్కి వస్తే మాత్రం అస్సలు మిస్ చేయకండి. నెక్స్ట్ మన థర్డ్ టీవీ వచ్చినప్పుడు TCL నుండి రావడం జరుగుతుంది. దీని యొక్క మోడల్ నెంబర్ డిస్ప్లే మీద ఉంది. ఫ్రెండ్స్, మీరు ప్రైస్ కూడా నోటీస్ చేస్తున్నారు కదా, ఈ ప్రైస్ కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎందుకంటే ప్రజెంట్ ఉన్నటువంటి ప్రైస్ అన్నమాట. సో ఈ ప్రైస్ కంటే మనకి ఆఫర్లో తక్కువ ప్రైస్కి వస్తే మాత్రమే పర్చేస్ చేయండి. ఎందుకంటే ఆఫర్లో ఒక చిన్న గిమ్మిక్ జరుగుద్ది. ఏంటి అంటే మనకి 2 days ముందైతే ప్రైజెస్ అనేటువంటి పెంచేస్తారు అనమాట. పెంచేసి మళ్ళీ యాష్ ఇక్కడ ఉన్నటువంటి ప్రైస్కి వాళ్ళు సేల్ చేస్తూ ఉంటారు చాలా స్మార్ట్ టీవీస్. దీని యొక్క స్పెసిఫికేషన్స్ వచ్చినట్టయితే ఇందులో మనకి ఫుల్ హెచ్డి IPS ప్యానల్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనం హెచ్డి రెడీ ప్యానల్ చూసాం, ఫస్ట్ టైం మనకి ఫుల్ హెచ్డి ప్యానల్ అయితే చూస్తున్నాం అన్నమాట. ఇది HR10 సపోర్ట్ ఉంటుంది. అలాగే దీనికి పిక్చర్ క్వాలిటీని ఎన్హాన్స్ చేయడం కోసం ఎపిక్ ప్రో ఇంజిన్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే దీంట్లో మైక్రో డిమ్మింగ్ టెక్నాలజీ కూడా ఉండడం జరిగింది. ఓవరాల్గా మన డిస్ప్లే పెర్ఫార్మెన్స్ చాలా మంచిగా ఉందని చెప్పుకోవచ్చు. మనకి వ్యూయింగ్ యాంగిల్స్లో కావచ్చు, కాంట్రాస్ట్లో కావచ్చు, ఎక్కడ ప్రాబ్లం అనేటువంటిది అయితే అసలు నోటీస్ చేయలేదు ఫ్రెండ్స్. అలాగే సౌండ్ విషయానికి వచ్చినట్టయితే 24 వాట్స్ డాల్బీ ఆడియో సౌండ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇందులో 1.5 GB ర్యామ్, 16 GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. వైఫై వచ్చినప్పుడు ఓన్లీ 2.5 GHz బ్యాండ్ మాత్రమే సపోర్ట్ చేయడం జరుగుతుంది. బ్లూటూత్ వెర్షన్ 5.0తో వస్తుంది. ఈ టీవీ అవుట్ ఆఫ్ ద బాక్స్ గూగుల్ టీవీ OS అయితే రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఫోర్త్ టీవీ వచ్చినప్పటికి టోషిబా నుండి అయితే రావడం జరుగుతుంది. దీని యొక్క మోడల్ నెంబర్ వచ్చినప్పటికి డిస్ప్లే మీద అయితే ఉండడం జరిగింది అనమాట. ఈ టీవీ 2023 వెర్షన్. సో దీని యొక్క స్పెసిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే ఇది హెచ్డి రెడీ ప్యానల్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ ప్యానల్ వచ్చినప్పటికి
A+ గ్రేడ్ ప్యానల్ అనమాట. సో ఇది మనకి హెచ్డీ రెడీ ప్యానల్ కాదు, అలాగని ఫుల్ హెచ్డీ ప్యానల్ కూడా కాదనమాట. మధ్యలో అయితే ఉండడం జరుగుతుంది. సో మనకి క్వాలిటీ కావచ్చు, వ్యూయింగ్ యాంగిల్స్ కావచ్చు మంచిగానే ఉండడం జరుగుతుందన్నమాట. అలాగే దీంట్లో డిజిటల్ నాయిస్ రిడక్షన్ టెక్నాలజీ కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం మన టీవీస్లో లైట్ నాయిస్ అనేటువంటి మనం నోటీస్ చేయగలుగుతాం దగ్గర నుండి చూస్తున్నప్పుడు. బట్ ఈ టెక్నాలజీ వల్ల ఏంటంటే అటువంటి నాయిస్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. అలాగే పిక్చర్ క్వాలిటీ ఎన్హాన్స్ అవ్వడం కోసం రిగ్జా పిక్చర్ ఇంజిన్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే సౌండ్ విషయానికి వచ్చినట్టయితే 20 వాట్స్ డాల్బీ ఆడియో స్పీకర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ స్పీకర్స్ DTS వర్చువల్ ఎక్స్ టెక్నాలజీ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇందులో 1GB ర్యామ్ 8GB ఇంటర్నల్ స్టోరేజ్ వస్తుంది. వైఫై వచ్చినప్పటికి ఓన్లీ 2.5 GHz బ్యాండ్ మాత్రమే సపోర్ట్ చేయడం జరుగుతుంది. బ్లూటూత్ వచ్చినప్పుడు వెర్షన్ 5.0తో వస్తుంది. ఈ టీవీ మనకు గూగుల్ ఓఎస్తో రావట్లేదు, ఆండ్రాయిడ్ ఓఎస్తో రావడం జరుగుతుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ వెర్షన్ 11 అయితే ఈ టీవీ వస్తుందన్నమాట. సో ఈ టీవీ పెర్ఫార్మెన్స్ కూడా మంచిగానే ఉంది. ఎవరికైతే ఆండ్రాయిడ్ ఇష్టమో వాళ్ళైతే ఖచ్చితంగా దీని మీద కూడా ఒక లుక్ అయితే వేయొచ్చు అనమాట. నెక్స్ట్ 5th టీవీ వచ్చినప్పుడు యాసర్ నుండి రావడం జరుగుతుంది. దీని యొక్క మోడల్ నెంబర్ అయితే డిస్ప్లే మీద ఉండడం జరిగింది. ఈ టీవీ యొక్క డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే QLED ప్యానల్తో హెచ్డీ రెడీ డిస్ప్లే అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇది HDR10 కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో కూడా మైక్రో డిమ్మింగ్ టెక్నాలజీ కూడా వీళ్ళు అయితే ఆఫర్ చేయడం జరిగింది. సో మన డిస్ప్లే పరంగా మంచి పిక్చర్ క్వాలిటీ కావచ్చు, వ్యూయింగ్ యాంగిల్స్ కావచ్చు మనమైతే నోటీస్ చేయగలుగుతాము. అలాగే దీంట్లో క్వాడ్ కోర్ ప్రాసెసర్ అయితే యూస్ చేయడం జరిగింది. ఈ స్పీకర్స్ విషయానికి వచ్చినట్టయితే 30 వాట్స్ డాల్బీ ఆడియో స్పీకర్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే మనకి మల్టీ సౌండ్ మోడ్స్ అనేటువంటివి ఉంటాయి. దీనివల్ల మన సౌండ్ అనేది మంచిగా ఎన్హాన్స్ అయితే అవ్వడం జరుగుతుంది. అలాగే 1.5GB ర్యామ్ 16GB ఇంటర్నల్ స్టోరేజ్తో రావడం జరుగుతుంది. వైఫై వచ్చేటప్పుడు 2.5 GHz బ్యాండ్కి 5 GHz బ్యాండ్కి కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే బ్లూటూత్ వెర్షన్ 5.0తో వస్తుంది. అలాగే ఈ టీవీ అవుట్ ఆఫ్ ద బాక్స్ గూగుల్ టీవీ ఓఎస్ అయితే రావడం జరుగుతుంది. సో ఇవి కంప్లీట్గా మన 5 టీవీస్ అనమాట. ఈ 5 టీవీస్లో మీ ఇష్టం, మీకు ఏ టీవీ నచ్చితే ఆ టీవీ మీద అయితే ఫోకస్ చేయండి. ఖచ్చితంగా మనం బెస్ట్ ప్రైజ్లో అయితే ఈ సేల్లో ఈ 5 టీవీస్ని వీళ్ళైతే తీసుకురావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనకి 43 సెగ్మెంట్ గురించి చూద్దాము. నెక్స్ట్ 43 సెగ్మెంట్లో ఫస్ట్ టీవీ ఇది మనకి సోనీ బ్రావియా 2 మాట. దీని యొక్క మోడల్ నెంబర్ డిస్ప్లే మీద అయితే ఉంది. ఇది 2024 వెర్షన్. సో దీని యొక్క స్పెసిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి 4K అల్ట్రా హెచ్డీ డిస్ప్లేతో రావడం జరుగుతుంది. ఇది HDR10+కి HLG టెక్నాలజీ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే మోషన్ ఫ్లో XR100 అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే దీంట్లో ఇచ్చిన ప్రాసెసర్ ఏదైతే ఉందో మనం ఎప్పుడు చూసేటువంటి X1 4K ప్రాసెసర్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఈ ప్రాసెసర్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా మంచిగా అయితే ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా కలర్స్ విషయంలో అయితే చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే అందించడం జరుగుతుంది అనమాట. సో మన డిస్ప్లేలో పెట్టే పేరే లేదు, మంచి పెర్ఫార్మెన్స్ అయితే మనం డిస్ప్లేలో నోటీస్ చేయగలుగుతాం. అలాగే ఇది 20 వాట్స్ స్పీకర్తో రావడం జరుగుతుంది. ఈ స్పీకర్స్ డాల్బీ ఆడియోతో పాటుగా డాల్బీ అట్మాస్తో కూడా రావడం జరుగుతుంది అనమాట. అలాగే 2GB ర్యామ్ 16GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. అలాగే వైఫై వచ్చేటప్పటికి 2.5 GHz బ్యాండ్కి 5 GHz బ్యాండ్కి కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే బ్లూటూత్ వచ్చేటప్పుడు 5.2తో వస్తుంది. అలాగే ఇన్బిల్ట్ స్పీకర్ ఉంటుంది అనమాట. దీనివల్ల ఏంటంటే మనం డైరెక్ట్ వితౌట్ రిమోట్ హే గూగుల్ అంటే మన టీవీ అయితే యాక్టివేట్ అవుతుంది. సో మన వాయిస్ కమెంట్స్ అనేటువంటి ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఈ టీవీ అవుట్ ఆఫ్ ద బాక్స్ గూగుల్ టీవీ ఓఎస్ అయితే రావడం జరుగుతుంది. సో దీని యొక్క ప్రైస్ వచ్చేటప్పుడు 40,990 రూపాయలు ప్రజెంట్ డైలీ అయితే సేల్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మనకి ఆఫర్స్లో 35,000 రూపాయలు అంతకంటే తక్కువ వచ్చిందంటే మాత్రం ఆరామ్స్గా దీన్ని అయితే పర్చేస్ చేసుకోండి. సో సెకండ్ వచ్చినప్పుడు LG నుండి అయితే రావడం జరుగుతుంది. దీని మోడల్ నెంబర్ మన డిస్ప్లే మీద అయితే ఉందన్నమాట. ఇది 2023 వెర్షన్. సో ఈ టీవీ మనకి 4K అల్ట్రా హెచ్డీ డిస్ప్లే అయితే వస్తుంది. అలాగే HDR10+ ఉంది. HLG టెక్నాలజీతో పాటుగా 4K అప్ స్కేలింగ్తో రావడం జరుగుతుంది అనమాట. ఇందులో మనకి ఫిల్మ్ మేకర్ మోడ్ కూడా వీళ్ళైతే ఆఫర్ చేస్తూ ఉంటారు. అలాగే దీని యొక్క ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే A5 AI 6th జనరేషన్ ప్రాసెసర్ అయితే వీళ్ళు తీసుకురావడం జరుగుతుంది. ఈ ప్రాసెసర్ యొక్క పెర్ఫార్మెన్స్ చాలా మంచిగా ఉంటుంది అనమాట. అలాగే సౌండ్ విషయానికి వచ్చినట్టయితే 20 వాట్స్ AI VR సౌండ్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ స్పీకర్స్ డాల్బీ ఆడియో కూడా సపోర్ట్ చేస్తాయి అన్నమాట. అలాగే 1.5GB ర్యామ్ 8GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. వైఫై వచ్చేటప్పటికి 2 బ్యాండ్స్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే బ్లూటూత్ వెర్షన్ 5.0తో వస్తుంది. ఈ టీవీ అవుట్ ఆఫ్ ద బాక్స్ వెబ్ ఓఎస్తో రావడం జరుగుతుంది అనమాట. దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 32,990 రూపాయలు డైలీ వీళ్ళు అయితే సేల్ చేస్తూ ఉంటారు. ఈ టీవీ కనుక అరౌండ్ మనకి 25-26 ఆ రేంజ్లో వచ్చిందంటే మాత్రం ఆరామ్స్గా పర్చేస్ చేసుకోండి. కాకపోతే నాకు తెలిసి దీని మీద హ్యూజ్ ప్రైస్ డ్రాప్ అనేటువంటిది ఏమి ఉండదు. మేబీ 30,000 రూపాయల బడ్జెట్లో రావచ్చేమో. అసలు ఖచ్చితంగా దీని మీద కూడా ఒక లుక్ అయితే వేయండి. ఇది కనుక ఆఫర్లో వస్తే మాత్రం దీన్ని అసలు మీరు అయితే మిస్ చేయకండి. మీరు మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఎంజాయ్ చేయగలుగుతారు ఫ్రెండ్స్. నెక్స్ట్ మన థర్డ్ టీవీ వచ్చినప్పుడు వియూ నుండి రావడం జరుగుతుంది. ఇది వైబ్ సిరీస్ వైబ్ 24 అంటే 2024లో లాంచ్ అయిన టీవీ అనమాట. సో ఖచ్చితంగా మనకి ఈ సేల్స్లో ఒక బెస్ట్ ఆఫర్ ఏదన్నా ఉంది అంటే ఈ టీవీ మీద ఖచ్చితంగా వస్తుంది అనమాట. ఈ టీవీ లాంచ్ చేసినప్పుడు కూడా వీళ్ళు ఏంటంటే దసరా మీద ఫోకస్ చేయడం జరిగింది కాబట్టి దసరాలో మనకు మంచి ప్రైజ్కి అయితే వీళ్ళు తీసుకురావడం జరుగుతుంది. సో దీని యొక్క డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే 4K QLED IPS ప్యానల్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే బ్రైట్నెస్ విషయానికి వచ్చినట్టయితే 400 బ్రైట్నెస్ నిట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే HDR10+ సపోర్ట్ ఉంది. HLG సపోర్ట్ కూడా చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా 4K క్వాంటమ్ డాట్ కలర్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో మనకి పిక్చర్ క్వాలిటీ వైజ్ మనకి ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు మాట. నేను యూజ్ చేశాను కదా, చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఈ టీవీ అయితే డిస్ప్లే వైజ్ అందించడం జరుగుతుంది. వ్యూయింగ్ యాంగిల్స్ కావచ్చు, కాంట్రాస్ట్ కావచ్చు, చాలా మంచిగా అయితే
అయితే ఉండడం జరిగింది అనమాట. అలాగే మనకు దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే క్వాడ్ కోర్ ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. గ్రాఫిక్ కార్డ్ విషయానికి వచ్చినట్టయితే G31 MP2 గ్రాఫిక్ కార్డ్ అయితే యూజ్ చేయడం జరిగింది. మనకు పెర్ఫార్మెన్స్లో కూడా ఎక్కడ ల్యాగ్ అనేటువంటిది ఏమీ లేదు, మంచి పెర్ఫార్మెన్స్ మీరైతే నోటీస్ చేస్తారు ఫ్రెండ్స్. అదేవిధంగా ఇది 88 వాట్ ఇంటిగ్రేటెడ్ సౌండ్ బార్తో రావడం జరుగుతుంది. ఇది మనకి డాల్బీ ఆడియోతో కూడా రావడం జరుగుతుంది. ఈ టీవీ 2GB RAM 16GB ఇంటర్నల్ స్టోరేజ్ వస్తుంది. వైఫై వచ్చేటప్పటికి 2 బ్యాండ్లు కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. బ్లూటూత్ వెర్షన్ 5.0తో వస్తుంది. ఈ టీవీ అవుట్ ఆఫ్ ద బాక్స్ గూగుల్ టీవీ ఓఎస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 30,999 రూపాయలు డైలీ సేల్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మనకి ఆఫర్లో 25,000 రూపాయల బడ్జెట్ లేకపోతే 26,000 రూపాయల బడ్జెట్కి అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా మీరు ఈ టీవీ మీద అయితే ఒక ఫోకస్ చేయండి. మీకు మంచి ప్రైస్గా ఈ టీవీ అయితే ఆఫర్లో సేల్ చేస్తారు. నెక్స్ట్ మన 4th టీవీ వచ్చినప్పటికి సామ్సంగ్ నుండి రావడం జరుగుతుంది. ఇది మనకి రీసెంట్గా లాంచ్ అయినటువంటి టీవీ అనమాట. దీని యొక్క మోడల్ నెంబర్ కూడా మీకు పైన అయితే ఇవ్వడం జరిగింది. సో దీని యొక్క స్పెసిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే 4K అల్ట్రా హెచ్డీ డిస్ప్లే అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇది HDR10+ సపోర్ట్ ఉంది. అలాగే HLG టెక్నాలజీ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనకి ఫిల్మ్ మేకర్ మోడ్ కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరిగింది. ఇది 4K అప్స్కేలింగ్ టెక్నాలజీ వస్తుంది. అలాగే ప్రాసెసర్ వచ్చినప్పటికి క్రిస్టల్ 4K ప్రాసెసర్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. సో డిస్ప్లే వైజ్ వచ్చినట్టయితే చాలా మంచి పెర్ఫార్మెన్స్ మనం అయితే నోటీస్ చేస్తామన్నమాట. సో ప్రాసెసర్ కూడా మనకి మంచి పెర్ఫార్మెన్స్ అందించడం జరుగుతుంది. అలాగే సౌండ్ విషయానికి వచ్చినట్టయితే 20 వాట్స్ స్టీరియో స్పీకర్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే 2GB RAM 8GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుందన్నమాట. అలాగే వైఫై వచ్చినప్పటికి 2 బ్యాండ్లకి సపోర్ట్ చేస్తుంది. అలాగే బ్లూటూత్ వచ్చినప్పటికి వెర్షన్ 5.2తో రావడం జరుగుతుంది. అలాగే మనకి ఇన్బిల్ట్ అలెక్సాని కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ టీవీ మనకి 10 Gen OSతో రావడం జరుగుతుంది. అలాగే రిమోట్ వచ్చినప్పటికి సోలార్ బేస్ రిమోట్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 35,990 రూపాయలకి వీళ్ళు డైలీ సేల్ చేస్తూ ఉంటారు. ఇది కనుక ఆఫర్లో 30,000 రూపాయల బడ్జెట్లో వచ్చిందని మీరు ఆరామ్స్గా కళ్ళు మూసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. అక్కడ మీకు ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ టీవీ అయితే అవడం జరుగుతుంది. ఆఫర్లో దీని మీద మంచి ప్రైస్ డ్రాప్ కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మన 5th టీవీ వచ్చినప్పటికి TCL నుండి రావడం జరుగుతుంది. TCL మనకి 2 టీవీలు ఉన్నాయి. ఒకటి వచ్చినప్పటికి ఏమో C655, నెక్స్ట్ వచ్చినప్పటికి C6-1B. ఈ రెండింటిలో మనకి పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు అన్నమాట. 2 టీవీలు మనకు ఒకే రకంగా ఉంటాయి. ఇంకెక్కడ డిఫరెన్స్ వస్తుంది అంటే సౌండ్ క్వాలిటీలో మనకి డిఫరెన్స్ అనేటువంటిది అయితే ఉండడం జరుగుతుంది. అదర్వైజ్ మనకి 2 కూడా ఒకే పెర్ఫార్మెన్స్ ఒకే సౌండ్ అనేటువంటిది కూడా మనం అయితే నోటీస్ చేయగలుగుతాం. నెక్స్ట్ మనం దీని యొక్క డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే ఈ 2 కూడా మనకి 4K QLED ప్యానల్తో రావడం జరుగుతుంది. HDR10+ ఉంది. HLG టెక్నాలజీ సపోర్ట్ చేస్తుంది. అలాగే డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. దీంట్లో మనకి మైక్రో డిమ్మింగ్ టెక్నాలజీ అయితే వాళ్ళు ఎప్పుడు ఇస్తూ ఉంటారు. అలాగే మనకి పిక్చర్ క్వాలిటీ ఎన్హాన్స్ చేయడం కోసం ఎపిక్ ప్రో ఇంజిన్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరిగింది. సో మనకి డిస్ప్లే వైజ్ కావచ్చు, మనకి చాలా మంచి పెర్ఫార్మెన్స్ అనేటువంటిది మనం అయితే ఎంజాయ్ చేయగలుగుతాం అంటే ఎక్కడ కూడా డిస్ప్లే పెట్టే పేరే ఉండదు. అలాగే మన సౌండ్ విషయానికి వచ్చినట్టయితే 30 వాట్స్ డాల్బీ ఆడియో సౌండ్స్తో రావడం జరుగుతుంది. అలాగే DTS విర్చువల్ ఎక్స్ టెక్నాలజీ కూడా సపోర్ట్ చేస్తుంది. డాల్బీ అట్మాస్ కూడా ఈ టీవీ అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇది 2GB RAM 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. అలాగే వైఫై వచ్చినప్పటికి 2.5 GHz బ్యాండ్కి 5 GHz బ్యాండ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే వైఫై వచ్చినప్పుడు వెర్షన్ 5.0తో రావడం జరుగుతుంది. అలాగే ఈ టీవీ అవుట్ ఆఫ్ ద బాక్స్ గూగుల్ టీవీ ఓఎస్ అయితే వస్తుందన్నమాట. సో మనకి C655 వచ్చినప్పటికి 29,990 రూపాయలు అయితే అమ్ముతున్నారు. అదే మనకి C6-1B వచ్చినప్పటికి 28,990 రూపాయలకి అయితే అమ్మడం జరుగుతుంది అనమాట. ఇది మనం డైలీ వేల్ సేల్ చేసే ప్రైస్. మేబీ ఈ టీవీ కనుక మనకి అండర్ 25,000లో వచ్చిందంటే మాత్రం ఈ 2 టీవీలో ఏ టీవీ వచ్చినా సరే మీరు ఆరామ్స్గా పర్చేస్ చేసుకోండి. ఈ 2 టీవీలో బెస్ట్ వచ్చినప్పటికి ఏంటంటే C655 ఒక పాయింట్ బెస్ట్ అయితే ఉండడం జరిగింది. అదే 2 టీవీలో కూడా మనకి ఒకే రకంగా అయితే ఉంటాయి అన్నమాట. డిఫరెన్స్ ఏమీ ఉండదు ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ మనం 55 ఇంచ్ సెగ్మెంట్లో టీవీలో అయితే చూద్దాం. ఇందులో మనం ఫస్ట్ వచ్చినప్పటికి సోనీ బ్రావియా 3 అయితే తీసుకోవడం జరిగింది. మీరు బ్రావియా 2 తీసుకున్న పర్వాలేదు, కాకపోతే మనం 55కి వెళ్ళామంటే బ్రావియా 3లో ఇంకా మంచి స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా ఉండడం జరిగాయి అన్నమాట. సో ఖచ్చితంగా ఈ టీవీ మనకి 83,990 రూపాయలకి అయితే వీళ్ళు డైలీ సేల్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఆఫర్లో నాకు తెలిసి సో 75,000 రూపాయల బడ్జెట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా దీని మీద మీరు ఒక లుక్ వేయండి ఫ్రెండ్స్. అలాగే దీని యొక్క స్పెసిఫికేషన్ వైజ్ వచ్చినట్టయితే మనకి 4K అల్ట్రా హెచ్డీ డిస్ప్లే అయితే వీళ్ళు యూస్ చేయడం జరిగింది. అలాగే HDR10+ సపోర్ట్ ఉంది. HLG టెక్నాలజీతో పాటుగా ట్రిమ్నెస్ ప్రో టెక్నాలజీ కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది మనకు డాల్బీ విజన్కి సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చినప్పటికి 4K X1 ప్రాసెసర్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మనం ఈ టీవీని అయితే రివ్యూ చేయడం జరిగింది గతంలోనే. మీరు ఇంకా ఆ వీడియో చూడకపోతే లింక్ అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేశాను. సో మీరు ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు ఫుల్ క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. ఇది మనకు 2GB RAM 16GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. అలాగే దీని యొక్క సౌండ్ విషయానికి వచ్చినట్లయితే 20 వాట్స్ డాల్బీ ఆడియో సౌండ్స్ అయితే రావడం జరుగుతుంది. ఇది డాల్బీ అట్మాస్తో కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే వైఫై వచ్చినప్పటికి 2 బ్యాండ్లకి సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ వచ్చినప్పుడు వెర్షన్ 5.3తో రావడం జరుగుతుంది అనమాట. సో ఈ టీవీ అవుట్ ఆఫ్ ద బాక్స్ గూగుల్ టీవీ ఓఎస్ అయితే రావడం జరుగుతుంది. దీని ప్రైస్ గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, 83,990 రూపాయలకి అయితే ప్రజెంట్ వీళ్ళు సేల్ చేస్తూ ఉన్నారు. సో ఆఫర్లో ఖచ్చితంగా మీరు ఫోకస్ చేయవలసినటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ సోనీ బ్రావియా 3 అయితే మీరు నోట్ చేసుకోండి.
నెక్స్ట్ మన సెకండ్ వచ్చేటప్పటికి శాంసంగ్ టీవీ. ఇది రీసెంట్గా లాంచ్ అయినటువంటి టీవీ అన్నమాట. సో దీనికి సంబంధించి ఆల్రెడీ నేను 55 ఇంచ్ సెగ్మెంట్లోనే మీకు రివ్యూ అయితే చేయడం జరిగింది. సో ఈ టీవీ యొక్క మోడల్ నెంబర్ మీకు డిస్ప్లే మీద అయితే ఉంది. దీని యొక్క స్పెసిఫికేషన్స్ వైజ్ చూసినట్టయితే ఇది 4K అల్ట్రా హెచ్డి OLED ప్యానల్తో రావడం జరుగుతుంది. ఇది క్వాంటమ్ HDR టెక్నాలజీ అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇది 4K అప్స్కేలింగ్ టెక్నాలజీ కూడా సపోర్ట్ చేస్తుంది. సో డ్యూయల్ ఎల్ఈడితో రావడం జరుగుతుంది. డ్యూయల్ ఎల్ఈడి అంటే ఏమీ కాదు, మనకి సింగిల్ ఎల్ఈడి ఉన్న చోట 2 LEDs ఉండడం వల్ల మన బ్రైట్నెస్ అనేటువంటిది ఇంకా మంచిగా అయితే పెర్ఫార్మెన్స్ అందించడం జరుగుతుంది. సో అలాగే దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే క్వాంటమ్ లైట్ 4K ప్రాసెసర్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. దీని యొక్క పెర్ఫార్మెన్స్ కూడా చాలా మంచిగా అయితే ఉండడం జరిగింది. సో ముఖ్యంగా కలర్స్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది ఈ ప్రాసెసర్ చాలా ఎన్హాన్స్ చేసిందని అయితే మనం చెప్పుకోవచ్చు. అలాగే 2GB RAM 8GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. అలాగే సౌండ్ విషయానికి వచ్చినట్టయితే 20 watts డాల్బీ సౌండ్స్తో అయితే ఇది రావడం జరుగుతుంది. అలాగే వైఫై వచ్చినప్పుడు 2 బ్యాండ్కి సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ వచ్చినప్పుడు వెర్షన్ 5.0తో వస్తుంది అనమాట. ఈ టీవీ అవుట్ ఆఫ్ ద బాక్స్ 10 OSతో రావడం జరుగుతుంది. నెక్స్ట్ మన రిమోట్ విషయానికి వచ్చినట్టయితే సోలార్ బేస్ రిమోట్ని వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది 67,990 రూపాయలు వీళ్ళు డైలీ సేల్ చేస్తూ ఉన్నారు. ఆఫర్లో మీకు కనుక 62,000 రూపాయలు 60,000 రూపాయల బడ్జెట్లో వచ్చిందంటే ఆరామ్స్గా కళ్ళు మూసుకొని పర్చేస్ చేసేసుకోండి. నెక్స్ట్ మన థర్డ్ టీవీ వచ్చినప్పుడు షామీ నుండి రావడం జరుగుతుంది. షామీ మనకి రీసెంట్గా లాంచ్ చేసింది కదా ఎక్స్ప్రో క్యూ LED టీవీ, అదే మాట ఇది. దీని యొక్క ప్రైస్ మనకు 49,999 రూపాయలకి అయితే వీళ్ళు తీసుకురావడం జరిగింది. ఆఫర్లో ఖచ్చితంగా 35,000 రూపాయలు లేదా 36,000 రూపాయల బడ్జెట్లో ఇదైతే మనం పొందొచ్చు అన్నమాట. సో ఖచ్చితంగా దీని మీద కూడా మీరు ఒక లుక్ అయితే ఇవ్వండి. ఇది చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. దీనికి సంబంధించి ఆల్రెడీ కంపారిజన్ వీడియో కూడా చేశాను. TCLలో C6 1Bకి దీనికి కంపారిజన్ చేసినప్పుడు చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీని యొక్క స్పెసిఫికేషన్ చూసినట్టయితే 4K అల్ట్రా హెచ్డి QLED ప్యానల్తో రావడం జరుగుతుంది. దీంట్లో మనకి వివిడ్ కలర్ ఇంజిన్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అలాగే HR10+ సపోర్ట్ ఉంటుంది. HLG టెక్నాలజీ కూడా ఇదైతే సపోర్ట్ చేస్తుంది. దీంతో పాటుగా డాల్బీ విజన్తో ఈ టీవీ రావడం జరుగుతుంది అన్నమాట. ఇందులో యూజ్ చేసిన ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే Cortex A55 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. గ్రాఫిక్ కార్డ్ విషయానికి వచ్చినట్టయితే Mali G52 MP2 జీపీ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరిగింది. ఇందులో స్పీకర్ విషయానికి వచ్చినట్టయితే 30 watts డాల్బీ ఆడియో స్పీకర్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ స్పీకర్స్ డాల్బీ అట్మాస్తో కూడా రావడం జరుగుతుంది అన్నమాట. అలాగే వైఫై వచ్చినప్పుడు 2.5 GHz బ్యాండ్కి 5 GHz బ్యాండ్కి కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. బ్లూటూత్ వచ్చినప్పుడు వెర్షన్ 5.2తో రావడం జరుగుతుంది. ఈ టీవీ అవుట్ ఆఫ్ ద బాక్స్ గూగుల్ టీవీ OS అలాగే మనకి ప్యాచ్ వాల్తో రావడం జరుగుతుంది అన్నమాట. సో దీని ప్రైస్ గురించి మాట్లాడుకున్నాం కదా, 49,999 రూపాయలకి ప్రజెంట్ వీళ్ళైతే సేల్ చేస్తూ ఉన్నారు. సో నెక్స్ట్ మన ఫోర్త్ టీవీ వచ్చినప్పుడు LG నుండి అయితే రావడం జరుగుతుంది. ఇది 2024 వెర్షన్. సో దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్టయితే 4K అల్ట్రా హెచ్డి QLED డిస్ప్లేతో రావడం జరుగుతుంది. ఇది HR10+ HLG టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. అలాగే డాల్బీ విజన్తో కూడా రావడం జరుగుతుంది. సో దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే 6th జనరేషన్ A5 4K ప్రాసెసర్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెసర్ యొక్క పెర్ఫార్మెన్స్ కూడా చాలా మంచిగా అయితే ఉండడం జరుగుతుంది. మన గతంలో చూసాం కదా 43 సెగ్మెంట్లో, అందులో ఏదైతే ప్రాసెసర్ వచ్చిందో సేమ్ ప్రాసెసర్ అయితే ఇందులో కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది అన్నమాట. అలాగే ఇందులో ఫిల్మ్ మేకర్ మోడ్ ఉంటుంది. అలాగే ఇది 2GB RAM 16GB ఇంటర్నల్ స్టోరేజ్తో రావడం జరుగుతుంది అన్నమాట. అలాగే సౌండ్స్ విషయానికి వచ్చినట్టయితే 20 watts డాల్బీ డిజిటల్ సౌండ్స్కి అలాగే AI సరౌండింగ్ సౌండ్స్ కూడా ఇదైతే సపోర్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే వైఫై వచ్చేటప్పటికి 2 బ్యాండ్కి సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ వచ్చేటప్పటికి వెర్షన్ 5.2తో రావడం జరుగుతుంది. అలాగే ఇందులో మనకి మ్యాజిక్ రిమోట్ ఉంటుంది. అలాగే WebOSతో రావడం జరుగుతుంది అన్నమాట. దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 69,990 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. నాకు తెలిసి ఇది ఆఫర్లో 62,000 రూపాయలు ఆ బడ్జెట్లో అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా దీని మీద మీరు ఒక లుక్ వేయండి, మీకు ద బెస్ట్ టీవీ అయితే అవడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ మనకి 5th టీవీ వచ్చినప్పటికి టోషిబా నుండి రావడం జరుగుతుంది. దీని యొక్క మోడల్ నెంబర్ అంతా కూడా మీ డిస్ప్లే మీద అయితే ఉందన్నమాట. ఈ టీవీ మనకు 2023 వెర్షన్. సో దీని యొక్క డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే మనకి 4K మినీ LED అల్ట్రా హెచ్డి డిస్ప్లే అయితే దీంట్లో ఆఫర్ చేయడం జరిగింది. ఇది ఒక QLED ప్యానల్ ఫ్రెండ్స్. సో ఇప్పటివరకు మనం చూసిన ఇవి కూడా మినీ LED అయితే లేదన్నమాట. ఇదే మనకి మినీ LED డిస్ప్లే. సో ఖచ్చితంగా ఈ సేల్స్లో మినీ LED కావాలనుకున్న వాళ్ళైతే ఈ టీవీ మీద ఒక లుక్ వేయండి. సో మంచి ప్రైస్కి మీరు అయితే పర్చేస్ చేసుకోవచ్చు. సో దీంట్లో మనకి 600 nits బ్రైట్నెస్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే HR10+ HLG టెక్నాలజీ కూడా ఈ టీవీ సపోర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇది డాల్బీ విజన్తో కూడా రావడం జరుగుతుంది అనమాట. డిస్ప్లే వైజ్ మన ప్రాబ్లం ఏమీ లేదు, నేను యూస్ చేశాను. మంచి పెర్ఫార్మెన్స్ ఈ టీవీ అయితే మనకి అందించడం జరుగుతుంది. అలాగే మనకి ఇందులో యూజ్ చేసిన ప్రాసెసర్ అయితే ఉందో Rexza ZR ఇంజిన్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. సో దీని యొక్క పెర్ఫార్మెన్స్ కూడా చాలా మంచిగా ఉంది అనేది చెప్పుకోవచ్చు. అలాగే 1.5GB RAM 4GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. నెక్స్ట్ మన సౌండ్ విషయానికి వచ్చినట్టయితే 49 watts 2.1 స్పీకర్ని అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకి ఇంక్లూడింగ్ సబ్ వూఫర్ కూడా ఉంటుంది అన్నమాట వెనకాల బ్యాక్ సైడ్. సో సౌండ్ విషయంలో మనకి మంచి పెర్ఫార్మెన్స్ అయితే మనం ఎంజాయ్ చేసుకోవచ్చు.
అలాగే వైఫై వచ్చేటప్పటికి 2 బ్యాండ్లకు సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ వెర్షన్ 5.0తో రావడం జరుగుతుంది. ఈ టీవీ అవుట్ ఆఫ్ ద బాక్స్ విడా ఓఎస్తో రావడం జరుగుతుంది అనమాట. దీని యొక్క ప్రైస్ వచ్చేటప్పుడు 41,990 రూపాయలకి అయితే వీళ్ళు డైలీ సేల్ చేస్తూ ఉన్నారు. నాకు తెలిసి ఆఫర్లో ఈ టీవీ 35,000 రూపాయలు 36,000 రూపాయల బడ్జెట్లో అయితే వచ్చేస్తుంది. సో ఖచ్చితంగా ఈ బడ్జెట్లో అయితే మీరు ఈ టీవీని ఆరామ్స్గా పర్చేస్ చేసుకోవడానికి మీకు ప్రాబ్లం అనేటువంటిది ఏమీ కూడా ఉండదన్నమాట. మంచి పెర్ఫార్మెన్స్ మీరైతే నోటీస్ చేస్తారు. నెక్స్ట్ మనకి 6 టీవీ వచ్చేటప్పటికి హైసెన్స్ నుండి రావడం జరుగుతుంది. సో దీని యొక్క మోడల్ నెంబర్ మీకు డిస్ప్లే మీద ఉంది. ఇది కూడా 2024 వెర్షన్ అనమాట. సో దీని యొక్క డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే 4K అల్ట్రా హెచ్డి QLED ప్యానల్తో రావడం జరుగుతుంది. అలాగే HDR10+కి HLG టెక్నాలజీ కూడా ఈ టీవీ సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇందులో మనకి క్వాంటమ్ డాట్ కలర్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తారు. అలాగే డాల్బీ విజన్తో వస్తుంది అనమాట. దీంతో పాటుగా క్వాడ్ కోర్ CPU అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. మరి ఆ ప్రాసెసర్ ఏంటి అనేటువంటి మనకి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. మేబీ A55 ప్రాసెసర్ని వీళ్ళైతే ఇచ్చుంటారు అనేది మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఈ టీవీ 2GB RAM అలాగే 16GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. సో మన సౌండ్ విషయానికి వచ్చినట్టయితే 24 వాట్ స్పీకర్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ స్పీకర్స్ మనకి డాల్బీ ఆడియోతో పాటుగా డాల్బీ అట్మోస్తో కూడా రావడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా మనకి వైఫై 2 బ్యాండ్లకి సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ వెర్షన్ 5.0తో రావడం జరుగుతుంది. ఈ టీవీ అవుట్ ఆఫ్ ద బాక్స్ గూగుల్ టీవీ ఓఎస్ అయితే వస్తుంది. సో దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 38,000 రూపాయల బడ్జెట్లో అయితే వీళ్ళు డైలీ సేల్ చేస్తూ ఉన్నారు. ఆఫర్లో మనకి 35,000 రూపాయలు అంతకంటే తక్కువలో వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా మీరు దీని మీద అయితే ఒక లుక్ వేయచ్చు. అన్ని రకాలుగా కూడా మంచిగానైతే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ప్రతి టీవీ యొక్క స్పెక్స్ కోడ్స్ అనేటువంటి మీకు చూపించాను కదా. ఈ స్పెక్స్ కోడ్స్ అన్ని కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడం వల్ల మీరు సేల్స్ టీవీ పర్చేస్ చేస్తున్నప్పుడు మీకు ఒక మంచి హెల్ప్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే నేను ఏదైనా టీవీ మిస్ అయిపోతే కింద కామెంట్ సెక్షన్ అడగండి. ఖచ్చితంగా దానికి కూడా నేను మీకు అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ టీవీస్ మీద మీకు ఏదైనా డౌట్స్ కొన్ని క్వెరీస్ కానీ ఏదైనా ఉన్నాయన్నా సరే సో కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ప్రతి కామెంట్కి కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. నేను మీకు ఇప్పుడు చెప్పినటువంటి ఈ టీవీస్ ఏవైతే ఉన్నాయో ఈ టీవీస్ అన్ని కూడా నేనైతే యూజ్ చేశాను అనమాట. గతంలో మీరు మన ఛానల్కి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. సో నేను ప్రతి టీవీని కూడా యూజ్ చేసే కానీ మీ ముందుకైతే తీసుకొస్తూ ఉంటాను అనమాట. అలాగే ఫ్రెండ్స్ ఇంకా మీరు ఈ వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవడం వల్ల నేను మీ ముందుకి స్మార్ట్ టీవీస్ యొక్క అన్బాక్సింగ్ రివ్యూస్ తీసుకొస్తూ ఉంటాను. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి సచ్చటెక్ తెలుగు.